ఓం నమ శివాయ. అరుణాచల శివ. ఒక క్యాన్సర్ పేషెంట్కి చాలా కండిషన్, హాస్పిటల్లోకి పోయి ఇంక ఈయన బతకడు అని డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత అక్కడ వాళ్ళ స్నేహితుడు ఎవరో ఒక డాక్టరు బ్యాంక్ మేనేజర్ పచ్చివి ఒక్కసారి స్వామి దగ్గరికి వెళ్ళండి అని చెప్పిన తర్వాత తను ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన నుండి మీకు పక్కా వివరాలు తెలియజేస్తున్నాను. మీరు కావాలంటే కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు, లేదా వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి ఆ పేషెంట్ని కూడా చూడొచ్చు. ఆ పేషెంట్కి చేసిన ట్రీట్మెంటు, ఆ పేషెంట్కి చేసిన వివరాలు కూడా పూర్తిగా కనుక్కోవచ్చు. మీరు చెప్పండి సార్. మీరు భాషలో చెప్పాలా? మా భాషలో చెప్పండి. మీ ఏ భాషలో చెప్పండి. మార్ నామ్ బాలాజీ నాయక్, మార్ దేవరకొండ, నల్గొండ డిస్టిక్, దేవరకొండ మండలం. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటా నేను. మా ఫాదర్కి 2.5 years ఆపరేషన్ అయింది. క్యాన్సర్, 4th stage క్యాన్సరు. అది పిచ్చలు తీసేశారు. తీసేసిన తర్వాత 1.5 year మందులు వాడమని అన్నారు, టాబ్లెట్స్. ఒక్క టాబ్లెట్ డబ్బా వచ్చేసి 6,700 ప్లస్ మొత్తం 7,000 అయ్యేది ప్రతి నెల. అది 1 year వాడిన తర్వాత బ్యాక్ బోన్లో కొంచెం క్యాన్సర్ కొంచెం ఆగిపోయిందని రేడియోథెరపీ చేశారు 45 రోజులు. రేడియోథెరపీ చేసిన తర్వాత 1 year మేము టాబ్లెట్ వాడినాక రోజుకు డ్యామేజ్ అయ్యి ఆయనకు బాత్రూంలో రక్తపు గడ్డల్లో పడడం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నేను నిమ్స్లో పోయినా. ఆపరేషన్ నిమ్స్లో చేశారు. మళ్ళీ నిమ్స్లో పోయినా లాస్ట్కు ఆరోగ్యశ్రీ అయిపోయిందంటే నేను అమౌంట్ పెట్టి కూడా చేయించిన. 2 సార్లు 3 సార్లు 3 months నేను రక్తం ఇచ్చి బ్లడ్ ఎక్కియడం జరిగినా కూడా లాస్ట్కు ఆరోగ్యశ్రీ అయిపోయింది. నా దగ్గర డబ్బులు లేక నేను ఇబ్బందిలో ఉండి లాస్ట్కు గాంధీ హాస్పిటల్కు చేరినాము. గాంధీ హాస్పిటల్ ఒక డాక్టర్ ద్వారా, ఒక ప్రొఫెసర్ ద్వారా గాంధీ హాస్పిటల్ చేరినాము. గాంధీ హాస్పిటల్ చేరినా కూడా నేను, మా కొడుకు, మా అల్లుడు, ఇంకో అల్లుడు రక్తం ఇచ్చి ఒక 2 months అట్లే ట్రీట్మెంట్ తీసుకొని లాస్ట్కి ఇంకా మేము చేతులు ఎత్తేసారు డాక్టర్లు. ఇంకా అందరూ బతకడని మేము ఇంటికి తీసుకొచ్చి అక్కడ బతకడనుకొని లాస్ట్కు ఊరికి తీసుకొచ్చి ఆయనకు ఎక్కడైతే దహన సంస్కారాలు ఎక్కడ చేయాలని ప్లేస్ కూడా చూపించడం జరిగింది. మేము కూడా చూసుకున్నాము. అందరూ బంధువులు అందరూ వచ్చేసి ఇంకా అందరూ బతకడు, ఇంకా లాస్ట్కు ధైర్యం పెట్టుకోనివ్వు, ఇంకా మాకు కూడా చిన్న ఇంతకుముందు ప్రాబ్లం జరిగి మళ్ళీ నాన్న కూడా పోతుందనే ఉద్దేశంతో నువ్వు ధైర్యంగా ఉండని మా మామగారులు కానీ మా అత్తగారులు కానీ అందరూ ధైర్యం ఇచ్చి చేసి ఇంకా 2 రోజులు అయితే బతాడు అనే ఉద్దేశంలో 2 రోజులు బతాడు అనుకొని మేము ఆశ వదులుకొని ఒకరోజు అట్లే ఒక బ్యాంక్ మేనేజర్ వచ్చారు నా దగ్గరికి. అసిస్టెంట్ మేనేజరు, దేవరకొండ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజరు, మా రిలేటివే వచ్చి నాన్నను చూడడం జరిగింది. నాన్నను చూసిన తర్వాత, అన్న నువ్వు ఇంత ట్రీట్మెంట్ చేయించినవు, 2 సంవత్సరాలు బాధపడ్డావు, 2 సంవత్సరాలు హాస్పిటల్ తిప్పినవు, ఒక వీడియో ఇప్పుడే ఒక స్వామిది వీడియో వచ్చింది, మీరు ఒకసారి నాయుడుపేట పోయి రండి, చూద్దాము, ఎన్నో పైసలు ఖర్చు పెట్టారు కదా, ఒక 10,000 ఎంతో ఖర్చు జేబులో పెట్టుకొని పోండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకోటి జమ్మాలని, భద్రాచలం అని ఆయన దగ్గర కూడా పోయి వచ్చాము. ఆయన దగ్గర పోయి వచ్చినా కూడా ఆయన నాటు మందే. ఆయన దగ్గర పోయి వచ్చినాక 1 వారం వాడితే ఇంకా ఎక్కువైంది, మరి ఘోరమైండు మనిషి. మళ్ళీ నేను బతకనరా అని చెప్పేసి లాస్ట్కు మన నాయుడుపేట స్వామి వీడియోని చూసి రావడం జరిగింది. వచ్చిన స్వామిని ఒకసారి అడిగిన నేను, స్వామి ఇట్లా పరిస్థితి ఉంది, మాకు భద్రాచలం మందులు వాడితే ఘోరమైంది. స్వామి నాకు ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, చిన్నపిల్లల్లాగా తేనెలో కలిపి తాగలేడా అని ఒక మాట చెప్పాడు. కొరియర్ చేస్తా అంటే నేను నమ్మలే. కొరియర్ నేను వద్దు స్వామి, మీకు చూడాలి, మీ దగ్గర రావడాలి, కంపల్సరీ చూసే నేను మందు తీసుకోవాలని నేను దాదాపు 3 months ముందు ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మందు తీసుకొని 2 months నుంచి అన్నీ మానేసిన నాన్న ఒక్కటే రోజుల అన్నంలో కలిపే ఒక మందు ఇచ్చిండు. ఒక్కటే రోజుల అన్నం తినేసిండు. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నారు. 3 months అయింది. 3 months ఇప్పుడు 2nd time మందుకు వచ్చాను. ఎలాంటి నెత్తి నొప్పి కానీ ఏది లేదు. చిన్న సమస్య, కాలు వాపనది ఉంది. స్వామి ఇప్పుడు మందిచ్చారు. మాకు భగవంతుల్లాగా అసలు ఎవ్వరు ఊహించని డాక్టర్లు కూడా నమ్మలేని స్థితిలో ఉన్న వ్యక్తిని
స్వామి భగవంతుని కృపతోటి స్వామి అనే భగవంతుని రూపంలో వచ్చి మా నాన్నను బాగు చేయడం జరిగింది. నా తరపున దాదాపు 20-30 మంది వచ్చారు. అందరూ బాగయ్యారు. ఇంకా ఎవడో సరైన ట్రీట్మెంటు సరైన టైంలో వాడక చేయొచ్చు, కానీ స్వామి చెప్పిన ప్రకారం ఈ మందులు వాడితే మాత్రం మీరు ఎలాంటి రోగులైనా ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగిపోతుంది. ఇది నా సొంతంగా నా ఇంట్లో జరిగిన సత్యం. మంగళవారం రోజు వచ్చాను. స్వామి నాతో మాట్లాడలేదు, కానీ ఈరోజు బాగా గంట సేపు అయింది, బాగా షేర్ చేసుకున్నారు. నేనైతే బాగా సంతోషించి స్వామి దగ్గరికి వచ్చాను. మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని దాదాపు 4-5 తీసుకొని వెళ్తున్నా. ఇప్పటికీ మా నాన్నతో పాటు ఇంకా 3 మందు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా సత్యం. స్వామి భగవంతుని కృప, స్వామి ఎల్లకాలం చల్లగా ఉండాలని, ఆయురాగ్యాలతో మాకు ఇంకా ట్రీట్మెంట్ చేయాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. అరుణాచల శివ.